పునరుద్ధానుడు, మరణమును జయించిన దేవుడు, మరణపు ముళ్ళు విరిచిన దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రాలు. పడిపోయిన వాటిని పడగొట్టే గొప్ప దేవుడు, పాడైన జీవితాలను బాగు చేసే దేవుడు, మారాను మధురంగా మార్చే యేసుక్రీస్తు ప్రభువు మన బ్రతుకులలో మరొక నూతన దినమును అనుగ్రహించినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసుక్రీస్తు ప్రభువుకే చెల్లునుగాక. ఆమేన్. ఆ గొప్ప దేవుడు ఈ పునరుద్ధాన దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త దేవుని యొక్క వాగ్దానము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పునరుద్ధాన దినములో దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం, మన గోడలు ఆయన మరలా తిరిగి కడతానని, సరిహద్దులను విశాలపరుస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఏ గోడలైతే పడిపోయినాయో, ఏ సరిహద్దులైతే కూలిపోయినాయో, నా ప్రియ సహోదరి సహోదరుడు ధైర్యంగా ఉండు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏ ప్రేమ గోడ పడిపోయిందో, ఏ పరిశుద్ధత అనే గోడ పడిపోయిందో, ఏ దౌర్భాగ్యం అనే సరిహద్దు కుచించుకుపోయిందో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ గోడలు నేను కడతాను. మీకా ప్రవక్త రాసిన ప్రవచన వాక్యది. మీకా అనగా ఈ దేవుడు వంటి వాడు ఎవడున్నాడు? అంత గొప్ప ప్రవక్త దేవుని పక్షాన నిలబడి నీతో నాతో ఇస్తున్న ప్రవచన వాక్కు, నీ గోడలను మరలా నేను తిరిగి కట్టిస్తానని, నీ సరిహద్దులు విశాలపరుస్తానని. మీకా గ్రంథం అంతా ఉన్న సారాంశం ఏంటంటే, మీరు దేవునికి లోబడి ఉన్న ఎడల, దేవుణ్ణి ప్రేమించిన ఎడల, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న ఎడల ఆయన మిమ్మలను ఆశీర్వదిస్తారని ఆ మీకా గ్రంథంలో సారాంశం. ఈ 7వ అధ్యాయంలో చెప్తున్న మాట, నీ గోడలను నేను మరలా కట్టిస్తాను, నీ సరిహద్దులను విశాలపరుస్తాను. మనందరికీ తెలిసిందే, మన ఉన్న ప్రాంతాలలో పాత వాటిని కూల్చేస్తాము, కొత్త వాటిని కడతామనే నినాదాలు చాలా ఎక్కువ వినపడతా ఉంటాయి. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ, బిల్డింగ్లు కట్టే బిల్డర్స్ కానీ, పాత వాటిని పడగొడతాం, కొత్త వాటిని కడతాం. మన దేవుడు పడగొట్టే దేవుడు కాదు, మన దేవుడు నిలబెట్టే దేవుడు. మన బ్రతుకులు ఎంత పాడైపోయినా ఆ గాయపడిన హస్తాలకు అప్పచెప్తే వాటిని సర్వాంగ సుందరంగా మార్చగలిగిన అత్యంత సుందరుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. యోసేపు జీవితాన్ని కుటుంబస్తులే కుక్కలు చింపిన విస్తరాకులాగా మార్చేశారు. కానీ దేవుడు ఒక రాజుగా ఆయనను నిలబెట్టారు. దావీదు జీవితాన్ని కుటుంబస్తులే, తన బంధువులే పాడు చేసేశారు. దేవుడు మహారాజులాగా దావీదును ఉంచి ఆ దావీదు కుమారుడని చెప్పుకోవడానికి ఇష్టపడ్డ గొప్ప దేవుడు. ఒక గొర్రెల కాపరిని రాజుగా సరిహద్దులు విశాలపరచగలిగిన సమర్థుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఒక బానిసను ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా చేయగలిగిన సర్వశక్తిమంతుడు మన దేవుడు. ఎందుకు దిగులు పడతావు? ఎందుకు భయపడతావు? దేవుడు నీతో ఉన్నాడు. ఏ గోడలు పగిలిపోయినాయో, ఏ గోడలు కూలిపోయినాయో వాటినే నీ దేవుడు నిలబెట్టి అనేకుల ఎదుట నిన్ను తలగా చేసి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదంగా చేస్తారు. ఆ దేవుడు చెప్తున్నాడు, నీ గోడలను నేను తిరిగి కడతాను, నీ సరిహద్దులను విశాలపరుస్తాను. నీవు నా ముందు నువ్వు మోకరించి ప్రార్థించినట్లయితే, నా మీద ఆధారపడినట్లయితే నిన్ను బాగు చేసే దేవుడను నేనే. ఆ దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం, ఆ దేవుని ఎదుట సాగిలపడదాం. ఈ వాగ్దానం నీ కోసమే. ఈ పునరుద్ధాన దినములో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుని ఆలయానికి వెళ్ళు, పడిపోయిన వాటిని బాగు చేసే దేవుడు, నీ సరిహద్దులను విశాలపరిచే దేవుడు సియోన్లో నుండి దిగి వచ్చి నిన్ను ఆశీర్వదించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్,
ఆమేన్.